దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయినది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హోరు కొండ నుంచి ఆ యొక్క దేశాలని వారు ఒక్కొక్క దేశముని కూడా వారు జయించుకుంటూ చివరికి ఎక్కడికి వచ్చారంట? ఎరికో దగ్గర ఉన్న, ఎరికోకు ఎదురుగా ఉన్న మోయాబు అనే మైదానానికి వచ్చేసారంట. మోయాబు అనే మైదానానికి వచ్చేసారు. ఈ మోయాబీలు ఎవరు గుర్తున్నారా మీకు? ఎవరు కుమారులు మోయాబీలు? లోతు యొక్క కుమార్తెలు తండ్రితో పాపము చేసినప్పుడు పుట్టిన సంతానం అన్నమాట. కాబట్టి వాళ్ళంతా కూడా శాపగ్రస్తమైన సంతానము. దేవుడు వారిని ఎన్నడూ కూడా సమాజంలో చేర్చుకోకూడదు వారిని అని దేవుడు ఖచ్చితంగా వారి గురించి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క మోయాబు దేశానికి ఎవరు రాజుగా ఉన్నారంట? సిప్పోరు కుమారుడైన బాలాకు. ఎవరంట? ఇప్పుడు మోయాబు రాజు సిప్పోరు కుమారుడు, అంటే తండ్రి పేరు కూడా ఇచ్చారు. సిప్పోరు కుమారుడైన బాలాకు అనే వ్యక్తి ఈ మోయాబు దేశానికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఒక జనాంగం, ఇజ్రాయేలీలందరూ కూడా తమ దేశం చుట్టూ నుంచి వాళ్ళు తిరిగి వెళుతున్నారని చూసినప్పుడు ఆ యొక్క మోయాబు యొక్క మైదానంలో దిగినప్పుడు వారిని చూసి భయపడిపోయాడంట. ఏం చేశాడంటండి? ఎందుకంటే వారు ఎలాగున్నారంట? చాలా విస్తారమైన జనాంగముగా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. పురుషుల లెక్కనే 6 లక్షలు చెప్పాం కదండి. అంటే అది ఎవరు పురుషులంటే? యుద్ధం చేయగలిగిన కేవలము సైనికులు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే మరి 6 లక్షలుగా ఉన్నారు. మరి వారిలో సుమారు ఒక 30-40 లక్షల జనాంగం మరి అక్కడ ఉన్నందున వాళ్ళు ఆ ప్రజలను చూసి 2 మాటలు ఉన్నాయి. మొదటిదేమో భయపడ్డారంట, మొదటిదేమో వాళ్ళని చూసి జంకారంట. ఏంటంట? అంటే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఏం చేశారు? అడుగు ముందుకు వేయలేకపోయారు. జంకడం అంటే ఏంటి చెప్పండి? ఇక అడుగు వెనక్కే పడ్డది. అడుగు వెనక్కి వేయడం, ముందుకు వారికి ఎదురుగా వెళ్ళే ధైర్యం కూడా మరి వాళ్ళకి లేదనమాట. ఏమంటున్నారంట వీళ్ళు? మిద్యాను పెద్దలతో. మిద్యాను అంటే ఏముంది అక్కడ? ఈ మిద్యాను దేశంలోనే కదా మోషే వెళ్ళి అక్కడ ఉన్నది. మిద్యాను అరణ్యంలోనే కదా మరి మోషే వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నది మనము. అయితే అక్కడ అందులో మిద్యాను దేశం అనేది ఉంది. ఆ మిద్యాను పెద్దలతోటి ఈ రాజు ఏమంటున్నాడు? ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది. ఎలాగంట? పచ్చని గడ్డి ఉంటుంది కదండి, పచ్చిక బీటిని పశువులన్నీ వచ్చేసి నాకి తినేసి వెళ్ళిపోతే అలా ఎంత క్లీన్గా ఉంటుంది. అంత జనాంగం ఉన్నారు వీళ్ళు. ఎద్దులు అంటే పశువులు ఏ రీతిగా అయితే ఒక మంద, ఏమంటారు, ఒక మంద వచ్చి ఏ రీతిగా అయితే పచ్చికను నాకి వేసి వెళ్ళిపోతాయో అంత జనాంగంగా వీళ్ళు మన చుట్టూ ఉన్నారు. వీళ్ళు కనుక పొరపాటున మన దేశం గుండా వెళితే మొత్తం నాకేసుకుని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? మొత్తం మన దేశంలో ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం తీసుకుని వెళ్ళిపోయారంట అని చెప్తా ఉంటాం కదా. ఒకప్పుడు మన దేశంలో రత్నాలు రాసులు గుట్టలుగా రోడ్డు పక్కన పోసి అమ్మేవాళ్ళంట. ముత్యాలు కానీ రత్నాలు కానీ రాసులు కానీ అంతటి శ్రేష్టమైన సంపన్నమైన దేశం మన దేశం. ఇలాగ వర్తకులు వ్యాపారం పేరుతోటి మరి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు? మన దేశ సంపదను మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. మన దేశ సంపదను మొత్తము దోచుకుని వెళ్ళిపోయారు. అంటే చూడండి, ఎవరైనా ఒకరు ఇప్పుడు మన దేశం గుండా వెళుతున్నారు అంటే మన దేశంలో ఉన్న శ్రేష్టమైనది యావత్తు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి కనుక మనం అందులోనూ వీళ్ళు ఏం విన్నారు? అమ్మోరీల రాజుకు చేసిందంతా వీరు విన్నారు. ఆ రాజులు వీరికి మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళని ఏ రకంగా జయించుకుంటూ వచ్చారో కూడా వీళ్ళు విన్నారు. కాబట్టి వీళ్ళతో మనం యుద్ధం చేయలేం. ఇప్పుడు ఏం చేయలేం? వీళ్ళతోటి యుద్ధము చేయలేమని చెప్పి అక్కడ వాళ్ళు చేసిన మరి ఒక సంగతిని మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంట? 5వ వచనంలో, కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకును అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. ఆ బిలాము అనే ఒక వ్యక్తికి, ఎవరు? అతని తండ్రి పేరు బెయోరు కుమారుడైన బిలామును పిలవడానికి మరి పెతోరు అనే ప్రాంతానికి ఇక్కడ ఏం చేశాడంట? దూతల చేత ఈ వర్తమానాన్ని పంపించాడు. ఏమని పంపించాడు?
చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. ఏమని చెప్పాడంట? ఒక బిలాము అనే ప్రవక్త దగ్గరికి మరి ఒక రాజు పంపాడు. అంటే ఇప్పుడు యుద్ధం చేసి గెలవలేం వారిని, ఎందుకంటే 4 రాజులని నేను ఎందుకు ఆ 4 రాజుల పేర్లు చెప్పించానంటే, ఇప్పుడు ఈ రాజు విన్నాడు, ఆ 4 రాజులకు జరిగింది విన్నాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంతో వీళ్ళని మనము జయించలేము. ముందు వీళ్ళని శపించి, వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో అప్పుడు మనం వారిపైన దాడి చేసి అప్పుడు మనం వారిని జయించవచ్చు. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు? ప్రవక్త దగ్గరికి మనుషులను పంపించి చెప్తున్నాడు, చిత్తగించండి, ఒక ఐగుప్తు నుండి ఒక జనం వస్తుంది, వాళ్ళు మాకంటే బలవంతులు. ఏంటంట? వారు మాకంటే బలవంతులు. ఈరోజు మన శత్రువుకి తెలుసు, వాడికంటే మనం బలవంతులమని మన శత్రువుకి తెలుసు. కానీ ఎవరికి తెలియదు? ఇప్పుడు మనకి తెలియదు. లోకమును జయించిన వాడు మనలో ఉన్నవాడు, లోకమును జయించిన దేవుడు అని ఆ అపవాదికి తెలుసు. అందుకే అపవాది చేసే మొట్టమొదటి బాణం ఏంటి చెప్పండి? మనల్ని బలహీనులనుగా చేసి ఆ తర్వాత మనపై దాడి చేస్తుంది. ఎప్పుడు దాడి చేస్తుంది? అందుకే ముందు ఏదో ఒక అనారోగ్యము, మానసికంగా మనల్ని ఎప్పుడైతే మనం కృంగిపోయిన స్థితిలో ఉంటామో అపవాది దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు దాడి చేస్తాడు? మనం బలంగా ఉన్నప్పుడు దాడి చేయలేడు వాడు. ఎప్పుడైతే మనం విచారము, చింత, కృంగుదల, భయము, ఆ పరిస్థితులను బట్టి మనం బలహీన పడిపోతున్నామో ఆ బలహీన క్షణాన్ని వాడు ఏం చేస్తాడంటే వాడు ఆయుధంగా మార్చుకొని మనపైన జయం పొందడానికి మరి వాడు ఉపయోగిస్తాడు. అందుకనే ఇక్కడ మోయాబు రాజు కూడా ఏం చేస్తున్నాడు? వారు నాకంటే బలవంతులుగా ఉంటున్నారు, వారిని చంపాలంటే ముందు వారికంటే బలం నాకు కావాలి. అంటే ఇప్పుడు వారి బలం తగ్గిపోవాలంటే ఏం చేయాలి? నువ్వు వచ్చి వారిని శపించు. ఎందుకంటే ఆ రోజుల్లో బిలాము ప్రవక్తకి ఒక మంచి పేరుందంట. ఆ ప్రవక్త గారు ఎవరినైనా దీవించారంటే అది వారు దీవించబడినట్టు, ఎవరినైనా శపించారంటే వారు శాపగ్రస్తులుగా మారిపోయినట్టుగా ఆ యొక్క ఒక నానుడి అనేది ఉంది. నానుడి కాదు, అది నిజము కూడా, అది నిజము కూడా. కాబట్టి ఆ ప్రకారముగా ఒకవేళ మన ప్రవక్త వచ్చి వీరిని శపిస్తే వీరు శాపగ్రస్తమైన జనాంగముగా, బలహీనమైన జనాంగంగా మారిపోతారు. అప్పుడు నేను వారిని జయించడానికి నాకు అవకాశం ఉంటుంది అని పంపించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు మరి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? సొమ్మును చేతపట్టుకొని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పాడంట. ఏంటంట? ఏం పట్టుకొని వచ్చారు? సొమ్ము. ఏంటంట? సొమ్ము అంటే ఈ సోదె చెప్పేటోళ్ళకి ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా కొంత డబ్బు అనేది వాళ్ళకి ఇవ్వాలి కదండి. సోదె చెప్పేటోళ్ళకి ఏం చెప్పాలి? ఉచితంగా ఎవరు చెప్పరు కదా. ఆ రోజుల్లో ఇంటికి వచ్చేటోళ్ళు సోదె చెప్తాను, ఉన్నది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అని చెప్పినా ఒట్టిగా పోతారా వాళ్ళు? ఖచ్చితంగా ఏదో ఒక కానుక అనేది ఇవ్వాలి. అలాగా ఆ ప్రవక్త దగ్గరికి కూడా వాళ్ళు ఏం చేశారంట? సోదె సొమ్మును చేతపట్టుకుని, ఒక కానుకను చేతపట్టుకుని ఆ యొక్క మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు అందరూ కూడా వెళ్ళి బాలకు గారు చెప్పిన మాటలన్నీ కూడా మరి అక్కడ రాజుగారు చెప్పిన మాటలన్నీ చెప్తే అప్పుడు మరి బిలాము గారు ఏమన్నారంట? యెహోవా, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు మరి చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అని దేవునితో చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతోటి చెప్పాడంట. ఏం చేశాడంట? మీరు ఉండండి, రాత్రికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరికి ప్రార్థన చేస్తాను? యెహోవాకే ప్రార్థన చేస్తాను. ఎవరికి? యెహోవాకి ప్రార్థన చేస్తాను. అందుకని మరి ప్రార్థన చేసి మరి దేవుడు ఏం చెప్తాడో ఆ సంగతిని ఉదయాన్నే నేను మీకు చెప్తాను అన్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు వచ్చి అడుగుతాడంట,
దేవుడు వచ్చి దేవునితోటి బిలాము దేవునితోటి దేవుడే బిలాము దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఎవరు నీ దగ్గర పడుకున్నది ఎవరు, వాళ్ళని ఎందుకు నీ రాత్రి నీ దగ్గర పడుకోనిచ్చావు అని అడిగితే, లేదండి రాజుగారు పంపించారు, మరి రాజుగారు పంపించారు అని రాజుగారు చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ యొక్క జనాంగాన్ని మరి శపించడానికి నన్ను రమ్మంటున్నారు అని చెప్తే, అప్పుడు దేవుడేమని చెప్పాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, ఎందుకంటే ఆ ప్రజలు నా చేత ఆశీర్వదించబడిన ప్రజలు, నేను దీవించిన ప్రజలు, వాళ్ళు నా చేత ఆశీర్వదించబడిన ప్రజలు, కాబట్టి అసలు నువ్వు వెళ్ళకూడదు అని బిలాముతో చెప్పారంట. అప్పుడు బిలాము గారు ఉదయాన్నే లేచి ఏం చెప్పారు, మీరు మీ స్వదేశానికి వెళ్ళండి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యలేదు అని చెప్పుచున్నాడు అనగానే అధికారులందరూ కూడా లేచి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే నా దేవుడు నాకు వెళ్ళమని చెప్పలేదు కాబట్టి నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు. దాని ప్రకారం వచ్చిన పెద్దలందరూ మళ్ళీ తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి బిలాము మాతోటి రానని చెప్పేశాడు, రానొల్ల డాయను అని చెప్పేశారంట. అప్పుడు ఈ రాజుగారు ఏం చేశారంట, ఇప్పుడు సమస్య ముందుంది కదా, మరి రాజుగారికి విడిచిపెట్టలేడు కదా, ఇంకా దాన్ని లాభం లేదు, ఎలాగైనా ఆ ప్రవక్తను పిలిపించాల్సిందే. ఎందుకంటే ప్రవక్తకి మంచి పేరుంది, అతను శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారని ఒక పేరుంది. కాబట్టి ఎలాగైనా ఆ ప్రవక్తను పిలిపించాలని ఇప్పుడు పంపిన వాళ్ళకంటే ఇంకా ఘనత వహించిన వాళ్ళని కొద్ది మందిని పంపించాడంట. ఏం చేశాడంట, మరి ఎక్కువ మందిని, కొంచెం మంచి పేరున్న వాళ్ళని, అంటే పెద్దోళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు బాబు ఇంత పెద్దోళ్ళు నా దగ్గరికి వచ్చారు అని వాళ్ళ మాటని మనం తీసేయలేం కదా, అలాగా ఘనత వహించిన వారిని ఇంకా ఎక్కువ మందిని అధికారులనే పంపించేశాడంట. చూడండి, ఒక ప్రవక్త దగ్గరికి ఎంతమంది అధికారులు, దేశాధికారులు వెళ్తున్నారు. ఎవరు? దేశ అధికారులే ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతన్ని పిలువనంపడానికని వెళ్ళినప్పుడు ఆ రాత్రి కూడా దేవుడు బిలాము ఏం చెప్తున్నాడు, మీరు ఈ రాత్రికి నా దగ్గర ఉండండి. మొట్టమొదటగా వాళ్ళు వచ్చి 16వ వచనంలో మనం చూడండి ఏమంటున్నారు, వారు బిలామున దగ్గరికి వచ్చి అతనితోటి, నీవు దయచేసి మా దగ్గరికి వచ్చుటకు అడ్డము చెప్పకుము, ఏం అడ్డం చెప్పొద్దు, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, కనుక నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానన్నది. ఈసారి వచ్చి వీళ్ళు ఎలా బతిమలాడుతున్నారు, రానని మాత్రం మీరు చెప్పొద్దు, అడ్డం చెప్పొద్దు, రాను అని మాత్రము అడ్డము చెప్పవద్దు, నేను నీకు మంచి ఘనతనిస్తాను. రాజుగారు ఏం ఆశ చూపిస్తున్నారు, మొదటిసారేమో సొమ్మును పట్టుకొని వచ్చారు, రెండవసారేమో ఘనత. నీకేం కావాలి, నా పక్కన సింహాసనం ఏమంటావా, లేకపోతే ఏమైనా రాజ్యం కావాలా, నీకు పేరు కావాలా, ఏమైనా బిరుదులు కావాలా, నేను ఇస్తాను నీకు. రాజుగారు ఇప్పుడు ఏం ఆశ చూపిస్తున్నారు, బహు ఘనత నేను నీకు కలగ చేస్తాను, అంతేకాదు నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నీవు ఏమి చెప్తే నేను అది చేస్తాను, కనుక దయచేసి వచ్చి ఈ జనాన్ని శపించమని రాజుగారు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు బిలాము అంటాడంట, తన ఇంటెడు వెండి బంగారంలో నాకు ఇచ్చిన కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఏమని చెప్తున్నాడండి, ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఇంటెడు, తన ఇంట్లో ఉన్న వెండి బంగారాలు, రాజుగారి ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయి చెప్పండి, చాలా ఉంటాయి కదా. ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చిన కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను. దేవుడు నాకు వద్దని చెప్పాడు, నేనైతే రాను, మీరు వెండి ఇవ్వండి, బంగారం ఇవ్వండి, ఏ పని చెప్పండి, నేనైతే రాను అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ వెంటనే, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకి ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు నేను రాను అని చెప్పాక మళ్ళీ ఉండమనడం ఎందుకు చెప్పండి, అక్కడ నేను రాను మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. ఏం చెప్పాలి, రాను కానీ మళ్ళీ మీరు ఉండండి, మళ్ళీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, దేవుడు ఏం చెప్తాడో వింటాను, విని చెప్తాను ఆ సంగతి నేను చెప్పినప్పుడు ఆ రాత్రి దేవుడు మళ్ళీ బిలాము దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడండి, చూడండి, దేవుడే వస్తున్నాడు ఇక్కడ. దేవుడే బిలాము దగ్గరికి వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీకు చెప్పిన మాట చొప్పునే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. అంటే ఆ యొక్క బిలాము యొక్క మనస్సు ఏంటనేది దేవుడికి అర్థమైపోయిందండి.
బిలాం ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక్కసారి వద్దు అని చెప్పాక నేను రాను, రెండోసారి కూడా రాను అని చెప్పిన తర్వాత వారిని పంపివేయాలి. ఏం చేయాలి చెప్పండి? వారిని పంపివేయాలి. ఈరోజు చాలా విషయాలలో మనం చేసే పొరపాట్లు కూడా ఇవే. నేను రాను అని చెప్పినాక మళ్ళీ దాని గురించి మనం ఆలోచించకూడదు. మన మాట అంటే ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే ముందు రానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడం, ముందు వస్తానని చెప్పి ఆ తర్వాత వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం కాదు. అందుకనే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అందులోనూ దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞించాడు. ఏమని? నువ్వు వెళ్ళొద్దు, వారిని శపించొద్దు. ఏమని చెప్పాడు? అసలు వెళ్ళకూడదు. 12వ వచనం మనకి గుర్తుండాలి. వారితో వెళ్ళకూడదు, వారిని శపించొద్దు, వారు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు నాకు వెళ్ళవద్దు అని ఒకసారి ఆజ్ఞ ఇచ్చాక మళ్ళీ 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 దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే పని లేదండి. ఇంకా మనకి ఒక ఆజ్ఞ ఒకటే ఉంటుంది. ఏదైనా కూడా అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలి, ఆయన తప్ప ఇంకొకరికి మనం సాగిలపడొద్దు, నమస్కరించొద్దు, పూజించొద్దు. అంటే ఆజ్ఞ అనేది ఒకటే ఉంటుంది. దానికి మళ్ళీ వెళ్ళి ఈ ఆజ్ఞ బాగానే ఉంది కానీ మరి నేను మళ్ళీ ఇంకొకటి మళ్ళీ చేయవచ్చా అని రెండోసారి దేవుని దగ్గరికి అడిగే అవసరము రాకూడదు. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనుషుల యొక్క అంటే మనుషులు మనల్ని బలవంతం చేసినప్పుడు మనకి అనుకూలమైన వాళ్ళు ఏదో రకంగా మనకి సహాయం చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజుగారు యొక్క దేశంలో మరి ప్రవక్త ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు రాజుగారు బాధపడతారు కదా, మరి ఇప్పుడు రాజును సంతోష పెట్టాలి కదా. అందులోనూ సోద చొమ్ము అంటే డబ్బులు ఇస్తా అంటున్నాడు, నువ్వేం చెప్తే అది చేస్తా అంటున్నాడు, ఘనత ఇస్తా అంటున్నాడు, ఇవన్నీ ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజుగారికి మరి కోపం వస్తుందేమో అని చెప్పి రాజుగారి బలవంతాన్ని బట్టో మనుషుల బలవంతాలను బట్టో మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా మరి ఈ సమస్యను బట్టి నేనేం చేయాలి అని చాలా మందిని ఏం చేస్తూ ఉంటాం? ఇంకా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని మనం వెతకడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది చెయ్యకూడదన్న ఆజ్ఞ తెలిసి మరి బంధువులు ఒప్పుకోవట్లేదుగా, మన ఇంటోళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, మన చుట్టుపక్కల సమాజం ఒప్పుకోవట్లేదు కదా అని మళ్ళీ ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి? దాని దగ్గరికి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాం. అంటే మన హృదయంలో ఆజ్ఞను మీరే ప్రయత్నం ఏదో చేస్తున్నాం అనేది దేవుడికి అర్థమైపోతుంది. అక్కడ ఏం చేస్తున్నామండి? ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం అనేది దేవుడికి అర్థమైపోయి అందుకనే చాలాసార్లు కొత్త నిబంధనల్లో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. అసలు అంటే విడాకులు అనేది తీసుకోకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డది. కానీ మరి అక్కడ శిష్యులు అడుగుతారు, ఎందుకు మరి మోషే గారు పరిత్యాగ పత్రిక ఇచ్చి ఇవ్వమని చెప్పారు, ఒకవేళ అవసరమైతే మరి అంటే వారిద్దరు కూడా విడిపోవచ్చు అని చెప్పారు అంటే అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే చెప్పాడు కానీ నిజానికి అది దేవుని యొక్క చిత్తం అయితే కాదు. అంటే ఇప్పుడు మన అందరిలో కూడా కొంత హృదయ కాఠిన్యం ఉంటుంది, ఆజ్ఞ ఉంది కానీ అలా చేయడం అనేది మనకి కుదరని పని. ఇప్పుడు మనకి ఇంకొక తప్పకుండా అది చేయాలి. ఆ చేయడాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మరి పరిస్థితి ఇలా ఉందండి, అలాగుందండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని, మరి చేయకపోతే ఎలాగండి అని మళ్ళీ 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 సేవకుల దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చి దానిని చెయ్యాలనే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కదండి. దాన్ని చెయ్యాలనే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. వద్దు అన్నప్పుడు మనం రాను అని చెప్పకుండా ఉండలేం. కొన్ని చోట్లకి మేము రామండి అని మనం చెప్పకుండా ఉండలేం, వెళ్ళకుండా ఉండలేం. అంటే మళ్ళీ మళ్ళీ దేవుడు వద్దన్నదాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎవరిలాగా అయిపోతుందని చెప్పండి? ఈ బిలాము ప్రవక్త గారిలానే అయిపోతుంది. ఎలాగైపోతున్నాం ఇప్పుడు? దేవుడు ఒకసారి స్వరము వినిపించి మరీ చెప్పాడు, వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ జనాంగం దగ్గరికి నువ్వు వెళ్ళి వారిని శపించకూడదు. వెళ్ళకూడదు అన్న ఆజ్ఞ ఉన్నప్పుడు ప్రభువా నేనేం చేయాలని మళ్ళీ అడుగుతామా? మరి మన దేవుని దగ్గరికి వచ్చి ఈరోజు మరి మనం ఎన్నిసార్లు అడుగుతున్నాం చెప్పండి? దైవ సేవకుల్ని చేయొద్దన్నారు కానండి, మరి తప్పట్లేదండి. వద్దంటున్నారు కానండి, మరి తప్పట్లేదండి. అడుగుతున్నామా లేదా? ఇక్కడ వాక్యం చెప్పేది అయిపోద్ది, తర్వాత వెంటనే మనకి ఏమొస్తుంది అనుకుంటున్నాం కానీ దేవుని దగ్గర మళ్ళీ అందుకనే ఇక్కడ చూడండి, ముందు దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఈ బిలాము యొక్క మనసు ఏంటో అర్థమైపోయింది. అతను దేనికో ఆశపడుతున్నాడు. అక్కడ ఆ డబ్బుకో, ఆ రాజును సంతోష పెట్టాలనో, అయితే డబ్బుకో, అధికారానికో, ఆ పేరుకో
ఆ దేశంలో తన ఒక గొప్ప ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. మరి కాబట్టి దేనికో ఈ లోక సంబంధమైన సంపద కొరకు ధనము కొరకు తను ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడని గ్రహించి అక్కడ ఏమని చెప్పాడు, సరే ఈసారి వచ్చావుగా నా దగ్గరికి, మళ్ళీ నా పర్మిషన్ కోసం వచ్చావుగా, సరే వెళ్ళు, కానీ నేనేం చెబుతానో అదే నువ్వు అక్కడ చెప్పాలి. నీ నోట్లో ఆ రాజుగారు చెప్పింది నువ్వు చేయడానికి వీలు లేదు, నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి అని మరి అక్కడ చెప్పినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చాలాసార్లు మనము మనుషులను సంతోషపెట్టే వారముగా ఉంటున్నాం, కానీ చాలా విషయాలలో దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారముగా ఉండలేకపోతా ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:6 చూడండి, అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:6. మనుషులను సంతోషపెట్టు వారముగా మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు. అంటే కొద్దిమంది ఉంటారంట, వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు మనుషులను సంతోషపెట్టాలి. వీళ్ళ పని ఏంటి చెప్పండి, అమ్మో నేను వెళ్ళిపోతే మరి మా కూతురు బాధపడతాడు, కొడుకు బాధపడతాడు, మా చుట్టాలు బాధపడతారు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం బయట ప్రార్థనలకు వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు. అంటే ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నాం, మనం మనుషులను సంతోషపెట్టే బ్యాచ్లో మనం ఉంటున్నాం కదండి. అంటే కొద్దిమంది ఉన్నారు, ఎవరు వీళ్ళెంతసేపు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ రీతిగా కాకుండా కంటికి కనబడే మనుషులని సంతోషపెట్టేవారుగా కాకుండా మనం ఇప్పుడు ఎవరికి దాసులము, మనుషులకు దాసులమా, యేసు ప్రభువుకి దాసులమా? క్రీస్తు దాసులం. ఎవరికి దాసులం మనం ఇప్పుడు? యేసుకి. ఇప్పుడు నేను ఒక పాట పాడాను కదా, నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ కదండి. ఆయన సిలువ త్యాగము చేత, ఆ ప్రేమ చేత మనల్ని బంధించేసేసాడు. ఇప్పుడు ఆ సిలువ ప్రేమ చేత మనందరినీ బంధించినప్పుడు ఇప్పుడు మనం ఎవరికి దాసులం అయిపోయాం? ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులం అయిపోయాం. ఇప్పుడు మన యజమాని ఎవరు? యేసు ప్రభుల వారు. అంటే యేసు ప్రభుల వారి యజమానిని మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎవరిని సంతోషపెట్టే వారంగా ఉంటున్నాం? మనుషులను సంతోషపెట్టడం కొరకు వద్దన్న ఆజ్ఞను మనం చేసేవారిగా ఉంటున్నాం. కానీ అందుకనే ఇక్కడ సంఘానికి దేవుడు మరి చక్కగా పౌలుగా రాస్తున్నారు, మీరు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని మనం తెలుసుకోవాలి. నేను నా దేవునికి దాసుని, నా యజమానికి నేను దాసుని, నా యజమాని చెప్పిన మాటే వినాలి, నా యజమానుడు వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళవద్దంటే నేను వెళ్ళకూడదు అని మనం తెలుసుకోవాలంట. మనం ఎవరికి దాసులం? మన పిల్లలకి దాసులము కాదు, మన శరీరానికి దాసులము కాదు, లోకానికి దాసులము కాదు, బంధువులకి దాసులము కాదు. ఎవరి చేతైతే మనం బంధించబడతామో వారికి మనం దాసులమైపోతాం. అక్కడ ధనాపేక్ష బిలామును బంధించేసిందండి. ఏం చేసేసింది? ధనాపేక్ష, ఆ ధనము పైన ఆశ, లోకము పైన ఆశ ఆ బిలామును బంధించి వేసి ఇప్పుడు దేనికి దాసుడయ్యాడు? ధనానికి దాసుడైపోయి ఆ ధనం లాగుతా ఉంది అతన్ని. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దని చెప్పాడు. ఇక అతని మనసు ఎట్లా లాగుతా ఉంది? ఘనత, ధనము, రాజుగారు నేను చెప్తా చేస్తా అన్నాడు. ఇప్పుడు అధికారం ఎవరిది? ప్రవక్త. నేను ఏది చెప్తే అది చేసేస్తాడు రాజుగారు అని తన మనసు ఎప్పుడైతే అటువైపు లాగిందో, అంటే తను దేవునికి యజమాని అన్న సంగతి మర్చిపెడతా, యజమాని అయిన దేవునికి బానిసను నేను అన్న సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆ డబ్బుకి బానిస అయిపోయి ఆ డబ్బు అట్లా లాగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? డబ్బు లాగుద్ది, లోకం లాగుద్ది, బంధువులు లాగుతారు, మన పిల్లలు లాగుతారు, ఏదో ఒక పరిస్థితి మనల్ని లోకంలోకి లాగుతూ ఉంటుంది కదండి. లోకంలోనికి మరి మనల్ని లాగుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు దాసులు మనం ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకముగా జరిగించాలంట. ఏంటంట? దేని చిత్తాన్ని జరిగించాలా? దేవుని చిత్తం ఏంటి? వెళ్ళకూడదు. బిలాముకి ఇచ్చిన దేవుని చిత్తం ఏంటి? వెళ్ళకూడదు. ఒకసారి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఇంక వెళ్ళకూడదు, అంతే. ఇప్పుడు మనం అతను ఎవరి చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? దేవుని చిత్తాన్నా, రాజుగారి చిత్తాన్నా, తన సొంత చిత్తాన్నా? రాజుగారిని సంతోష పెట్టడానికే ప్రయత్నం. అంటే ఈ లోకంలో రాజు, ఈ లోకంలో అధికారి, ఈ లోకంలో ఏదో వాళ్ళు మనకు ఆశ చూపించారని, సహాయం చేస్తున్నారని, మనకి వారు అనుకూలంగా ఉన్నారని, మరి వారికి దేవుని చిత్తాన్ని కూడా మనము కాదని అటువైపు వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనము మా దేవుణ్ణి ఎప్పటికీ కూడా సంతోషపెట్టే వారంగా ఉండమండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, దేవుణ్ణి సంతోషపెట్టలేము. అందుకని అక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో,
మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయండి. అందుకనే మనము ఏ పని చేసినా కూడా మనుషులకు చేసినట్టుగా చేయకూడదంట. దేవుని కొరకు మనం చేస్తున్నాం. మనం ఆజ్ఞను పాటిస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం కాదు, ఎవరి కోసం కాదు, దేవుని కొరకు చేస్తున్నాం. ఇష్టపూర్వకంగా చేయాలి. ఆ పని కూడా ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా. ఏడ్చుకుంటూ చేయొద్దు, బాధగా చేయొద్దు. మాకు ఇష్టం లేకున్నా కూడా మరి అయ్యగారు చెప్పారు కాబట్టి తప్పట్లేదు, వెళ్ళొద్దన్నారు కాబట్టి ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చోవడం కాదు. మేము వెళ్ళొద్దన్నారు కాబట్టి ఇంకా మేము వెళ్ళమని ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉంటాం. మనం బాధపడుకుంటూ ఉంటాం చాలాసార్లు కదండి. అంటే అది మన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేసరికి మనకి బాధ అయిపోతుంది. కానీ మరి దేవుని చిత్తం ఏముంది అక్కడ? వద్దనే చెప్తా ఉంది. అందుకనే చూడండి, ఈరోజు మనం మనుషులను సంతోషపెట్టే వారముగా ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేం. దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారు ఉంటే మనుషులని మనం సంతోషపెట్టలేం. ఎవరికి దాసులుగా ఉంటున్నాం? మనం క్రీస్తుకు దాసులం. కాబట్టి ఎవరి మాట వినాలి? మన యజమాని అయిన యేసు ప్రభు మాట మాత్రమే అక్కడ మనము వినాలి. కాబట్టి ఈ వృత్తాంతం ద్వారా అక్కడ ధనాపేక్ష అతన్ని ధనానికి అతను దాసుడైపోయాడు కాబట్టి ఆ యొక్క ధనం అతన్ని లాగేస్తూ ఉంది. అందుకనే మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు. మొదటిసారి డబ్బు పోగొట్టుకున్నా, ఇప్పుడు రెండోసారి ఇంకా ఇస్తా అంటున్నారు ఏవేవో. ఇప్పుడు వద్దంటే ఇవి కూడా పోతాయి. ఇంకా మూడోసారికి అసలు ఈ రాజుగారు నన్ను పిలుస్తారో పిలవరు? మనకేముంటుంది చెప్పండి? మూడోసారికి అసలు ఈ రాజుగారు నన్ను పిలుస్తారో పిలవరు? ఇంకా చాలామంది ఉంటారు కదా ప్రవక్తలు అనేవాళ్ళు. ఆ ప్రవక్తలలో ఎవరినో ఒకరిని పిలుచుకున్నారనుకోండి, ఇప్పుడు నా పని ఏమవ్వాలి? నా పేరేమైపోవాలి? నా ప్రఖ్యాతులు ఏమైపోవాలి? అంటే ఏదో రకముగా ఆ యొక్క బిలాము అక్కడ దానికి ఆశపడి ధనాపేక్ష. అందుకనే ధనాపేక్ష వలన చాలామంది తమ్మును తామే పొడుచుకున్నారంట. అందుకే ధనవంతులుగా ఉన్నవారు పరలోకానికి వెళ్ళరు. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ధనం ఒకటే కాదు, ఏదైతే మనల్ని దేవుని చిత్తాన్ని చేయకుండా మనల్ని ఆపుతూ ఉందో, మనము ఒకవేళ ఆ రీతిగా ఆగిపోయినట్లయితే దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము, ఆయన చిత్తాన్ని కూడా మనము నెరవేర్చలేము. కాబట్టి బిలాము ఆ దినమున నేను రాను అని రెండవ వారితో కూడా పంపించకుండా వారిని ఏం చేశాడు? వారిని దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా చాలా మందిని దగ్గర పెట్టుకుంటాం. మనం వారితో వెళ్ళకూడదు అన్నప్పుడు వారిని పంపించేయాలి కదా. అంటే మన దగ్గర ఉండకూడనివి మన దగ్గర ఉండడం వల్ల మనం దేవుని చిత్తానికి ఏం చేస్తున్నాం? వ్యతిరేకంగా చేసేవారముగా ఉంటాం. ఆ రీతిగా చేయకుండా దేవుని చిత్తానికి లోబడి యేసు ప్రభువుని మాత్రమే సంతోషపెట్టుతూ దేవునికి ఆజ్ఞను నెరవేర్చే కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక.